హాయ్ సార్. హాయ్ అండి. సో, నార్మల్‌గా ఫార్మసిస్ గురించి చెప్పారు. అంటే ఇందాక మీ టాక్స్‌లో చెప్పారు. సో, పారాఫార్మసిస్ అంటే ఏంటి సార్? ఆహ్, ఇది కైండ్ ఆఫ్ క్యాన్సరా? లేదంటే ఇది కైండ్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ అంటారా? జస్ట్ సో ఫైమోసిస్‌కి ముందు పారా పెడితే పారాఫైమోసిస్ అయిపోయింది. కాకపోతే కండిషన్‌లో కూడా సేమ్ అంతే. ఓకే. ఫైమోసిస్ అంటే ముందరున్న చర్మం వెనక్కి వెనక్కి రావడం. రాకపోవడము. అదే వెనక్కొచ్చిన చర్మము ముందరికి రాకపోవడాన్ని పారాఫైమోసిస్ అంటాం. ఓహ్! సో ఇది కూడా ఒక కండిషన్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గరకొచ్చే వరకు బాగా ఉబ్బిపోయి వస్తుంటారు. బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతా ఉంటుంది. సో అట్లా బెలూన్ లాంటి ఉబ్బడము 3 కండిషన్‌లో అయితుంటది. ఒకటి షుగరొచ్చి క్లీన్ చేసుకోవడానికి వెనక్కన్నప్పుడు ముందరికి రాదు. రెండోది మాస్టర్బేట్ చేసినప్పుడు అనుకోకుండా చర్మం టైట్‌గా ఉన్నదాన్ని వెనక్కి లాగినప్పుడు రాదు. మూడవది ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ కావచ్చు, లేకపోతే సడెన్ ఇంటర్‌కోర్స్ అయినప్పుడు చర్మం ఫ్రీగా మూవ్ గాని వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేయంగానే, ప్రెషర్‌తో ఇంటర్‌కోర్స్ చేయంగానే వెనక్కొచ్చి ఆగిపోతది. సో, ఇట్లా ఆగిపోతే ఏం సార్ ఇబ్బంది? మళ్ళా ముందుకనుకుంటే అయిపోతది గదా! ముందుకనుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది గదా! అనుకుంటే గనక కొన్నిసార్లు అది ముందలకి రాదు. టైట్ అయిపోతది. మన గొంతుకి తాడు కట్టినచ్చినట్టు టైట్ అయిపోతది. అట్లా టైట్ అయినప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా రాదు ఓసారి. సో, కొందరు వీళ్ళేమనుకుంటారు అంటే చేసిన తర్వాత గూడా సరే చూద్దాంలే అదంతకదే ముందలకొస్తది. ఏదో వెనక్కి పోయింది. మళ్ళా అనుకుంటే వచ్చేస్తది. కొద్దిసేపాక చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తుంటారు. అట్లాంటి వాళ్ళకేమైతదంటే వితిన్ 2, 3 అవర్స్‌లోనే ఎక్కువ గూడా లేదు. వితిన్ 6 అవర్స్ లోపలనే అక్కడ బెలూన్ ఉబ్బినట్టు మొత్తం ఉబ్బిపోతది. ఉబ్బిపోయి ఆ చర్మం ఇంక ముందలకి రాదు. ఈ కండిషనే పారాఫైమోసిస్ అంటుంటాం. సో, ఇది గనక మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయకపోతే ఆ ఏరియాలో చర్మం ఏదైతే టైట్ అయిపోయిందో ఆ చర్మం కుళ్ళిపోయే అవకాశాలుంటది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటది. విపరీతమైన నొప్పి వచ్చే అవకాశాలుంటది. ఈ కండిషన్‌తో వాళ్ళు మళ్ళా లైఫ్‌లో ఎప్పటికి ఇంటర్‌కోర్స్ చేయడానికి కూడా రాదు. సో, ఇంక లైఫ్ లాంగ్ ఇంకా ఇంటర్‌కోర్స్ చేయలేము. చేయనికి కూడా రాదు. ఎందుకు రాదు అంటే ఆ స్వెల్లింగ్ స్లోగా తగ్గుతది. తగ్గిన తర్వాత మళ్ళీ చర్మం ముందలకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేశారనుకో మళ్ళీ వెనక్కెళ్ళిపోతది. మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ స్ట్రెయిట్ అయిపోతుంటది. ఇట్లాంటి వాళ్ళకి యూజువల్‌గా అందరూ ఏం చేస్తారంటే పారాఫైమోసిస్ డెవలప్ అవ్వంగానే అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి రిడక్షన్ అంటాం. రిడక్షన్ చేసి ముందలకన్న తర్వాత ఒక 6 వారాల తర్వాత సర్జరీ చేస్తారు. బట్ మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ స్టేప్లర్‌తో ఇదే అడ్వాంటేజ్. సేమ్ సిట్టింగ్‌లోనే మనకు ఆ వాటర్‌ని తీసేసి అదే సిట్టింగ్‌లో మనం సర్జరీ చేసుకోవచ్చు. సో, 6 వీక్స్ టైం పట్టేదాన్ని మనం సేమ్ డేలో సేమ్ చేసేయొచ్చు. డేలో. సో, ఆ పేషెంట్ ఎవరైతే ముందే వచ్చేస్తే గనక, ఈ స్వెల్లింగ్ వచ్చిందని గమనించిన వెంటనే గనక వచ్చేస్తే గనక, మనం అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మం ముందుకనేసి మళ్ళా దాన్ని సర్కంసిషన్ చేయించడం వల్ల లైఫ్ లాంగ్ రిస్క్ లేకుండా ఉంటుంది. ఇది సో దట్ పారాఫైమోసిస్. తర్వాత కూడా హి కెన్ పెర్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దెన్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. ఎప్పటికి లైఫ్‌లో రాదు. ఓకే. చాలామంది ఒక క్వెషన్ అడుగుతుంటారు. సార్ మీరైతే కట్ చేసిండ్రు. మరో సంవత్సరానికి, 2 సంవత్సరాలకి చర్మం పెరిగితే ఎలా అని అడుగుతుంటారు. హ్మ్. బట్ అక్కడ ఒకసారి చర్మం తీసేసామంటే మళ్ళీ లైఫ్‌లో చర్మం పెరగదు. ఓకే. సో, గ్రోత్ అనేది ఉండదు స్కిన్‌కి. స్కిన్‌కి గ్రోత్ అనేది ఉండదు. ఒక్కసారి తీసేసామంటే అది పర్మనెంట్ ఇంక. మళ్ళా లైఫ్‌లో ఎప్పుడూ పెరగదు. చాలామంది ఇంకొక క్వెషన్ అడుగుతుంటారు. కింద ఒక అటాచ్‌మెంట్ ఉంటది. దాన్నే ఫ్రెన్యులమ్ అంటుంటాం. సో, యూజువల్‌గా మేము సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్రెన్యులమ్ అటాచ్‌మెంట్ కూడా తీసేస్తుంటాం. ఎందుకంటే చాలామందికి అదే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటది. కొందరికి స్కిన్ వెనక్కి మంచిగా ఫ్రీగానే మూవ్ అయితుంటది. బట్ అక్కడ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా స్ట్రెయిట్‌గా ఉన్న పెనిస్ కాస్త బెండ్ అయిపోతది. ఇట్లా బెండ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్‌కోర్స్ అప్పుడు కట్ అయిపోవడము, బ్లీడింగ్ అవ్వడము, నొప్పి ఉండడము అట్లాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి మన స్టాప్లర్ ద్వారా ఏం చేస్తామంటే దాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. దానివల్ల కంప్లీట్ ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే.